ఓం శాంతి. తపస్సుకు ఆధారము సమర్పణ. మీకు ఇది తెలిసే ఉంటుంది. నా లౌకిక సోదరి భర్త శరీరము విడిచారు. ఆమెను తీసుకుని మేము బాబా వద్దకు వెళ్ళాము. ఆ సమయంలో అక్కడ మాతేశ్వరి గారు, దాది గారు కూడా ఉన్నారు. మా అందరి జ్ఞానం యొక్క ఆయుష్ ఇంచుమించు సమానమే. చాలా కొద్ది సమయం తేడా మాత్రమే ఉంది. 2-3 మాసాలలోనే మేమందరము బాబా వద్దకు ఆ చిన్న గదిలోకి వచ్చేసాము. ఆ సమయంలో కేవలం సోదరులు మాత్రమే ఉండేవారు. సోదరులెవరూ ధ్యానంలోకి రాలేదు. ప్రారంభంలో గమనించిన శివబాబా కన్యలు మాతల ద్వారా స్వర్గ మహాద్వారము తెరవలసి ఉండింది. కాబట్టి ఎవరి స్మృతి చిహ్నము యజ్ఞంలో ఉందో వారు మాత్రమే వచ్చి చేరుకున్నారు. ఎక్కడ విఘ్నాలు వచ్చినా యజ్ఞం రచిస్తారు. ఆ సమయంలో మొత్తం విశ్వమంతటా విఘ్నాలు ఉన్నాయి. ఎక్కడ చూసినా అపవిత్రత ఉంది. జనులందరూ దుఃఖితులుగా ఉన్నారు. యజ్ఞంలో స్వాహ చేయబడుతుంది. పిల్లలైన మాకు బాబా ఎటువంటి కరెంటునిచ్చారు అంటే మేము సెకండ్లో సమర్పణ అయిపోయాము. ఆ కరెంటుతోనే మేము బాబా వారిగా అయ్యాము. బాబా మా వారిగా అయిపోయారు. ఆ అనుభవం మాకు ఈనాటి వరకు ఉండనే ఉంది. మొదటి అనుభవం ఏమిటని మీరు అడుగుతారు. అది మేము చేసిన తపస్సుకు ఫలము, భక్తికి ఫలము. భగవంతుడు వచ్చారని, క్రొత్త విషయాలు వినిపిస్తున్నారనే ఫీలింగు మాకు కలిగింది. జ్ఞానం అంతా నూతనమైనది. అది గురువులు వినిపించిన జ్ఞానం కాదు. బాబా బ్రహ్మతో పాటు మమ్మల్ని కూడా ఒక క్షణంలో తమవారిగా చేసుకున్నారు. సాకార బాబా, నేను వారికి మురిపాల కుమారుణ్ణే కాదు, వారి స్త్రీని కూడా అని అంటారు కదా. బాబా బ్రహ్మ ద్వారా మమ్మల్ని కూడా గాఢంగా ఆకర్షించారు. మొదట బ్రహ్మ బాబా నూతన జ్ఞానము ద్వారా వారిని గుర్తించి జ్ఞానస్వరూపులుగా అయ్యారు. శివబాబాతో ఆజ్ఞాకారిగా, విశ్వాసపాత్రునిగా, నమ్మకస్తునిగా, సుపుత్రుని సంబంధము ప్రాక్టికల్గా జోడించి తపస్సు చేశారు. వారిని చూసి మేము కూడా తపస్సు ప్రారంభించాము. మేము ప్రారంభం నుండే బాబాను కంబైన్డ్ స్వరూపంగా చూసాము. మాతాపితల సంబంధంలో కంబైన్డ్గా చూసాము. చివర్లో బాబా బాప్దాదా అనడం నేర్పించారు. కానీ ఆ సమయంలో శివుని గురించి కానీ బ్రహ్మ పేరు కానీ తెలియదు. కానీ వీరు మాతాపితలని, మా పెద్దవారని, భగవంతుడని అనుభవం అయ్యేది. మాతాపితల సంబంధాన్ని బాబా అనుభవం చేయించారు. ఎందుకంటే వారు రచనను రచించవలసి ఉండినది. మమ్మల్ని కూడా సమర్పితము చేయించాల్సి ఉండినది. మొదట మాకు కూడా బాబా మాతాపితల సంబంధాన్ని సాక్షాత్కారము చేయించారు. కేవలం సాక్షాత్కారమే కాదు, ప్రత్యక్షంగా కూడా చూపించారు. ఆ మాతాపితలకు మేము పిల్లలమని అనుభవం చేయించారు. కనుక మొట్టమొదట ఏ పిల్లలైతే వచ్చారో ఒక క్షణంలో బ్రహ్మబాబా, శివబాబా వారిగా అయ్యారు. ఒక్క సెకండ్లో బాబా వారిగా అయిపోయారు. ఆ సమయంలో మాకేమీ తెలియదు. స్పష్టమైన జ్ఞానం కూడా లేదు. అయినా మేము
సమర్పితమైపోయాము. ఇతడు ఎవరు అని బాబా అనుభవం చేయించారు. ఎప్పుడైతే అనుభవం అయ్యిందో పరివారం అంతా సమర్పితమైపోయారు. ఎలాగైతే బాబా పరివారం అంతా సమర్పితమయ్యారో అలా మా లౌకిక పరివారంలో కూడా అందరము సమర్పితమైపోయాము. నూతన విశ్వస్థాపన కోసం మొదట సమర్పిత జీవితం అవసరము. ఎంతవరకు మనకు సమర్పిత జీవితం ఉండదో అంతవరకు సత్యమైన తపస్సు జరగదు. అంతవరకు నాది నాది అనే కర్మ బంధనాల సంకెళ్ళు వేయబడే ఉంటాయి. అందులో చిక్కుకొని పడి ఉన్నారు. వాటి నుండి విడుదల కోరుకుంటారు. భగవంతునిపై వారికి ప్రేమ ఉంది, కానీ కర్మ బంధనాల సంకెళ్ళు, కర్మల లెక్కాచారాలు, ఆసురీ వృత్తులు వారిని లాగుతాయి. కనుక శివబాబా అన్నారు, పిల్లలు కేవలము శరీరముతో సమర్పితం అవ్వటం కాదు, మనస్సు బుద్ధి ద్వారా కూడా సమర్పితం అవ్వాలి. ఈ శక్తులు అందరి వద్ద ఉన్నాయి, మీ వద్ద కూడా ఉన్నాయి. ఆ మనస్సును, ఆ శక్తిని నాకు ఇచ్చేయండి. నేను ఎవరిని, ఎక్కడి నుండి వచ్చాను, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అనే స్మృతి స్వరూపులుగా అవ్వండి. మీ అంతకు మీరే ఆలోచించండి. మీ మనసును కూడా నాకు సమర్పితము చేస్తే స్మృతి స్వరూపంగా అవుతారు. అప్పుడు మీ కర్మ బంధనాలు సమాప్తమైపోతాయి. స్వయం మీరు ఎగురుతారు, ఇతరులను కూడా ఎగిరిస్తారు. ఈ తాళ్ల నుండి, బంధనాల నుండి తేలికైపోతారు. ఎందుకంటే మీరు ఆత్మలు, అత్యంత తేలికైన జ్యోతిర్బిందు స్వరూపులు. శరీరం వేరు, ఆత్మలైన మీరు వేరు. నడుస్తూ తిరుగుతూ మీకు మీరు నేనెవరిని అని ప్రశ్నించుకోండి. మీకు మీరే జవాబు పొందుకోండి. ఓం శాంతి.